ఆసరా పింఛన్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆసరా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చిన్న ఛానల్. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు స్కీములు విడుదల చేయాలని ఆలోచిస్తూ అధికారులను ఆదేశించారంట రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ స్కీములు ఎన్ని విడుదల చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, సమాచారం ఇవ్వమని అధికారులను ఆదేశించారంట. ఇప్పటికీ చాలా లేట్ అయిందని, స్కీములు త్వరగా విడుదల చేయాలని, స్కీములపైన ఒక నివేదిక ఇవ్వమని చెబుతున్నారంట అధికారులని. ప్రభుత్వం చెప్పిన స్కీములో మాత్రం ఆసరా పింఛన్స్, మహిళలకు 2500 వీటిపైన ఎక్కువ త్వరగా ఇచ్చేటట్టు చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎట్టాగైనా వీటిని పెంచక తప్పదని వీటిపైనే ఫోకస్ పెడుతుందనిపిస్తుంది ప్రభుత్వం. అందులో తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు కాబట్టి, ముఖ్యమంత్రి కూడా వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మాత్రం త్వరగా ఈ స్కీములు ఏదో ఒకటి త్వరగా విడుదల చేయాలని ఆలోచిస్తూ అధికారులను ఆదేశించారంట. వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అని కూడా చెప్పమని చెప్పారంట. ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీలో అన్ని స్కీములు అలాగనే ఉండిపోయినాయి. ఏదో ఒకటో రెండో విడుదల చేశారు కానీ మిగతా మొత్తం స్కీములు అలానే ఉండిపోయినవి. వాటిపైన ప్రెజర్ ఎక్కువ ఉండి ఇప్పుడు ఎలాగైనా లాంచ్ చేయాలని అనుకుంటుంది ప్రభుత్వం మాత్రం. ఢిల్లీలో కూడా ఇదే చర్చించారనిపిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వీటిపైన త్వరగా ఒక కొలిక్కి తేవాలని ఆదేశించారంట అధికారులను. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఎట్లాగైనా ఇప్పటికైనా ఈ స్కీములు విడుదల చేయాలని, లేకపోతే ప్రభుత్వం పైన నమ్మకం పోతుందని చెప్పారనిపిస్తుంది. అందుకే త్వరగా ఈ లాంచ్ చేయాలని కొత్త స్కీములు అని ప్రయత్నిస్తుంది అనిపిస్తుంది ప్రభుత్వం. మేబీ వీటిపైన ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటికన్నా ముందే ఏదో ఒక స్కీమ్ మాత్రం విడుదల చేస్తారనిపిస్తుంది. ఆసరా పింఛన్స్ పైన కూడా పెంచాలని చాలా డిమాండ్ ఉంది. ప్రభుత్వం ఏ స్కీము త్వరగా పెంచుతుందో మరి చూడాలి. అందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు మాత్రం.